నమస్తే అందరికీ. ఇలాంటి డ్రోన్ షాట్ వీడియోని మీరు ఒకటే ఇమేజ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వీడియోని మీరు లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్లో మీరు గూగుల్ ఫ్లో అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఒక యాప్ అయితే వస్తుంది. యాప్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. కింద కనిపిస్తున్న గూగుల్ ఫ్లో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోండి. ఫోన్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అయితే మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ న్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉందో దాన్ని ట్యాప్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇంకొక ప్లస్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన అప్లోడ్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయితే డ్రోన్ షాట్ లాగా చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 seconds తర్వాత మీకు ఆ ఫ్లోలోకి ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు వీడియోలోకి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని 9:16 రేషియో పెట్టుకొని మీరు ఎంత సెకండ్స్ దాకా మీరు వీడియో పెట్టాలనుకుంటున్నారో అంటే చేయాలనుకున్నారో ఆర్ఎంఆర్కి మీరు ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. మీకు డ్రోన్ షాట్ లాగా అయితే వీడియో అయితే వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఒకవేళ మీకు ఫెయిల్ అయిన ఆప్షన్ వచ్చింది అనుకోండి, సేమ్ మళ్ళీ మీరు ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చేసినట్టయితే మీకు వీడియో అనేది మళ్ళీ జనరేట్ అయిపోతుంది. చూసారు కదా, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. పైన 3 dots మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే చూడండి, మనకు వీడియో జనరేట్ చేస్తే జెమినీ లోగో అయితే కనబడుతుంది కదా. ఆ లోగోని ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ సెర్చ్ లో మీరు జెమినీ లోగో రిమూవ్ ఫ్రమ్ వీడియో అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అది టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఒక సెకండ్ వెబ్సైట్ అయితే వస్తుంది. చూడండి కింద సెకండ్ వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ ఆర్ఎంఆర్కి మీరు ట్యాప్ చేసుకుని డైరెక్ట్ మీ గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. గ్యాలరీలో ఉన్న వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఫ్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉందో దాన్ని ట్యాప్ చేస్తే మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఒక 10 seconds అట్లా టైం తీసుకొని మీకు వీడియో అనేది లోగో రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోండి దీన్ని.